ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంటుందో మోకాళ్ళ మీదకి రావటం నేర్చుకోండి. మీరు ముసలోళ్ళు ఏం కాలేదు, ముసలమ్మలు కాల. దేవుని సన్నిధిలో అవన్నీ మనం నేర్చుకోండి. మరి పరిశుద్ధుడైన మా తండ్రి, మా నమ్మదగిన దేవానికి స్తోత్రాలు. మిమ్మల్ని సన్మానించటానికి ప్రతి సమయంలో కూడా సహాయం చేయండి. అది నీ వాక్యము చదవటమైనా, ప్రార్థన చేయటమైనా, నీ మందిరములో కూర్చొని నీ వాక్యము వినటమైనా, నీ వాక్య సంబంధమైన దైవ సంబంధమైన ఏ విషయమైనా మేము చాలా జాగ్రత్తగా మేము నీ కొరకే మనసిచ్చి మా హృదయానంతటిని ఇచ్చి మేము నేర్చుకోగలిగితే మా జీవితాలను మీరు కోరుకున్న స్థితి చాలా ఆశ్చర్యకరమైనది. ఆ అంతస్తులోనికి ఎదగటానికి కొరకై మేము అవకాశము నీకు ఇవ్వటానికి సహాయం చేయి. దౌర్భాగ్యుడను పనికి మాలిన వాడనైనా నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈరోజు నీ సన్నిధిలో కూర్చొని నీ పాదముల దగ్గర వినటానికి, నాకును నేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే స్తోత్రాలు ప్రభు. మరి ఇంకొంతమంది రాలేదు, ఒకవేళ వాళ్ళు ఊర్లోకి వెళ్ళారేమో తెలియదు. మరి చాలామందికి పిల్లలందరూ కూడా పరీక్షలు కూడా అయిపోయినాయి, మరి వాళ్ళు రాలేదు. మరి ముఖ్యంగా మగపిల్లలు కొరకు ప్రార్థన చేసుకుంటున్నాను. దయగల ప్రభువా, గతంలో వస్తూ వెనుకబడుతున్న వారందరి కొరకును ప్రార్థన చేస్తుంటున్నాను. యేసయ్య, యవనస్తుల కొరకై చేస్తున్న ఈ ఒక చిన్న ప్రయత్నాన్ని మీరే ముద్రించండి. యవనస్తుల కొరకే ప్రార్థిస్తున్న వారందరి బట్టి నీకే స్తోత్రాలు. దయగల ప్రభువా, ఇంకా లోబడకుండా వెళ్ళిపోతున్న బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరే దర్శించి వారి ఎడల కలిగిన మీ యొక్క ఆ ప్రేమను ఎవరు తృణీకరించుకోకుండా సహాయం చేయండి. వందనాలు చెల్లిస్తూ చలించే ప్రతి విధమైన గమనములను చెరబట్టే ప్రతి విధమైన పరిస్థితి మమ్మల్ని అదుపులో ఉంచవలసిందిగా ప్రార్థిస్తూ నన్ను తగ్గించుకుంటూ నీ కృపగల కరములుగా అప్పగించుకుంటూ నా ప్రభువును నా రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన వరించే నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తిరిగి ఈ దినాన్ని కూడా మరలా వచనాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ చరణాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు 2:26. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. దేవుడు ఈ రాత్రికాల సమయంలో కూడా ఈ మాటలను మనందరి కొరకై ఆశీర్వదించి దీవించి తన మాటలను మనకు అనుగ్రహించునుగాక. అక్కడ వ్రాయబడినటువంటి యొక్క మాట మనము ఎందుకు తీసుకున్నామంటే, ఎదుగుట అనేటువంటి యొక్క లేదా టు గ్రో అనేటువంటి యొక్క విషయాన్ని మనము తీసుకున్నాం. సో దాని గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం, దాని గురించి మనం స్టడీ చేసుకుంటున్నాం. మనము తెలుసుకోవటానికి కొరకై దేవుడు మనకు హృదయము జాతి జ్ఞాపకం చేసుకోండి. ఈ హృదయాన్ని, ఈ మెదడును, తర్వాత ఈ కళ్ళు, అలాగే ఈ చెవులు, ఈ నోటిని, ఈ ముక్కును
ఈ శరీరమును మనకు దేవుడు ఆశీర్వాదకరంగా మనకిచ్చాడు. నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వినాలి మీరు. మనము నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి, ఎదగటానికి, మనము అభివృద్ధి చెందటానికి, ఇంకొక విధంగా చూసుకుంటే చెడిపోవటానికి, దరిద్రులం అవటానికి, పనికిమాలం అవటానికి, దినదినము కృషించిపోవటానికి కూడా వీటిని మనం ఏం చేసుకోవచ్చు? ఉపయోగించుకోవచ్చు. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ 6 అడుగులో లేకపోతే 5 అడుగులో 5.5 అడుగులో ఉన్నట్టు యొక్క ఈ దేహం యొక్క ఎత్తు కలిగిన ఈ దేహములో మనము మేలులు పొందవచ్చు, కీడు కూడా పొందవచ్చు. మంచిగా ఎదగనవచ్చు, చెడ్డగా కూడా ఎదగనవచ్చు. చూస్తున్నాం సభ్య సమాజంలో అసభ్యకరమైన ఎన్నో పరిస్థితులు మనం చూస్తుంటున్నాం. సో యవనస్తులుగా ఎందుకు దేవుని పరిశుద్ధ గ్రంథములో యవన కాలములో నరుడు దేవుని కాడి మోయట మేలు అని విలాప వాక్యాలు మీకు ఒక వచనం కూడా చూపించా 3వ అధ్యాయంలో. దాన్ని నోట్ చేసుకుని పెట్టుకున్నారు. ఎందుకు పరిశుద్ధ గ్రంథములో ఆ మాటలు రాయబడ్డాయి అనేవి మనం కానీ ఒక్కసారి గమనించుకుంటే మీకు జస్ట్ లెసన్లోకి వెళ్ళే ముందు ప్రభు చిత్తమే తర్వాత కూడా దాన్ని మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే సమయాన్ని బట్టి మీకు జస్ట్ ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. జస్ట్ ఆలోచించండి, చూడండి. ఇది మనుషుని యొక్క మెదడు అనుకోండి. మెదడు, బ్రెయిన్. జస్ట్ ఎగ్జాంపుల్ ఊహించుకోండి. ఇప్పుడు యవన కాలములో నరుడు దేవుని కాడి మోయటం మేలు. ఇంకా ప్రసంగి గ్రంథంలోకి వచ్చేసరికి నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణ. ఈ వచనాలు కూడా మీరు రాసుకుంటే మంచిది. చూపిస్తున్నాను అక్కడ చేసుకెళ్ళే ముందు. విలాప వాక్యాల వాక్యం గుర్తుంది కదా మీకు? ఏం పలకట్లేదు. ముందర విలాప వాక్యాల దగ్గర జ్ఞాపకం చేస్తా. ఇర్మియా గ్రంథం పక్కన ఉంటుంది విలాప వాక్యాలు. యవనస్తుల గురించి బైబిల్ గ్రంథములను వచ్చిన వాళ్ళన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి, మీ బ్రెయిన్లో ఉండిపోవాలి అవి. విలాప వాక్యములు 683వ పేజీ, 643వ పేజీ 27వ చరణం నేను చదువుతున్నాను. నా వెనకాల చెప్పండి మీరు. 27 యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. మళ్ళీ చెప్పండి. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఇంకొక వచనం కూడా మీకు చెప్తున్నాను. ప్రసంగి గ్రంథం. ప్రసంగి గ్రంథం అంటే కీర్తనల తర్వాత సామెతలు, సామెతల తర్వాత ప్రసంగి ఉంటుంది. ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయంకి వెళ్ళిపోండి. 12వ అధ్యాయం. 12వ అధ్యాయము నేను అవన్నీ చదవట్లేదు కానీ 2వ చరణములో చివరి భాగంకి వెళ్తున్నాను. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ చరణములో చివరి భాగం నోట్ చేసుకొని పెట్టుకోండి. నా వెనకాల చెప్పండి. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. కాబట్టి 2 వచనాలు యవనస్తులు కానీ పిల్లలు మైండ్లో పెట్టుకోండి ఎప్పుడు కూడా. 2 వచనాలు ఎందుకు ఈ విధంగా బైబిల్ గ్రంథంలో ఈ 2 వచనాలు రాయబడ్డాయంటే ఇవి శాస్త్రీయంగా కూడా, సైంటిఫిక్గా కూడా అవి చాలా రుజువు చేయబడుతున్న విషయాలు. అవి బైబిల్లో ఏ వచనమైన రాయబడినా
శాస్త్ర విజ్ఞానమునకు ఒకవేళ అందకపోవచ్చేమో, కానీ శాస్త్ర విజ్ఞానం వాటన్నిటిని కూడా రుజువు చేస్తుంది. సో మీకు ఎగ్జాంపుల్ చెప్తా, ఆ 2 మాత్రం జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడెప్పుడు చెప్పాడు దేవుడు? చెప్పండి, చెబుతా ఉండండి మీరు. బాల్య దినములు అన్నాడు ముందల. రెండవది యవన కా. సో మీకు అర్థం అవటానికి కొరకు ఎందుకు ఆ వాక్యాలు రాయించాడు చెప్తున్నాను. ఇప్పుడు బాల్య దినములలో నుంచే జస్ట్ మీకు అర్థం చేసుకుంటారండి. ఇప్పుడు ఈ బ్రెయిన్ అనుకుందాం. ఈ మెదడు బాల్య దినములలో పరిస్థితులు ఎట్లుంటాయంటే, సైకాలజీ మీకు చెప్తున్నాను, వాళ్ళకి పరిస్థితి, మానసికమైన స్థితి. పిల్లల విషయంలో మనము చిన్నప్పుడే వారికి ఎందుకు బోధించాలో తెలుసా? కారణాలు చాలా ఉన్నాయి, అందులో ఒకటి చెప్తున్నాను ప్రాముఖ్యంగా. పిల్లలకి నేను కష్టపడి చాకరీ చేసుకోవాలి అనే తలంపులు ఉండవు. ఉంటుందా? వారికి తెలియదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, పిల్లలకి నేను ఈరోజు అంతా కూడా పొలం పని చేయాలేమో, నేను ఈ రోజంతా కూడా గేదెలు కాయాలేమో, నేను ఈ రోజంతా కూడా నీకు ఉద్యోగం చేయాలేమో, నేను ఈ రోజంతా పని చేస్తేనే నాకు అన్నం దొరుకుద్దేమో అనే ఆలోచనలు పిల్లలకి ఉండవు. అంటే ఈ పసి మెదడులో గమనించాలి, ఈ పసిడి మెదడులో ఇలాంటి యొక్క ఆలోచనలు ఏమీ ఉండవు. పసి మెదడు ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటుంది, కొన్ని విషయాలు తప్ప. ఏంటిదంటే, ఆకలి అయితే అమ్మ అన్నం పెట్టు అంటాడు. అర్థమవుతుందా? జాగ్రత్త వినండి. ఆకలి అయితే అమ్మ అన్నం పెట్టు అంటారు, అంతే. రెండవది, ఎవరన్నా కొడితే అమ్మ వాళ్ళు కొట్టారు అంటాడు. అర్థమవుతుంది మీరు చెప్తుంది. తర్వాత ఇంకా ఏదంటే కొంచెం కొట్టేస్తాడు, అంతే. అంతకంటే లేకపోతే నీ యొక్క ఒళ్ళు ఏదో బాగులేకపోతే బాగులేదు అంటాడు. అంతకు మించి పిల్లల మైండ్లో, ఈ బ్రెయిన్ మెదడులో ఇకేముండవు. కనుక పిల్లలు చిన్నతనములో నుంచే వారు దేవునిలో ఎదగటానికి కొరకై ఎన్ని రకాలుగా మనం వారి మెదడులోకి చొప్పించగలమో అన్ని రకాలుగా వారి మెదడులోనికి చొప్పించవచ్చు. కారణం అదే చెప్తున్నాను, వాళ్ళు పని చేసుకోవాలనే రంది ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఆకలి అయితే వచ్చి తింటారు, అమ్మ పెడితే. స్నానం చేపిస్తే స్నానం చేయించుకుంటారు, బట్టలు ఉతికితే ఉతికిన బట్టలు వేసుకుంటారు. నేను ఉతుక్కోవాలి, నేను అన్నం తినాలి, నీకు వండుకోవాలి, ఇవాళ బియ్యం లేవే అని బాధ ఉంటుంది పిల్లలకి. వాళ్ళకి ఏమేమి ఉండవు, ఇవేవో ఆలోచనలు ఉండవు. అంటే పిల్లల యొక్క మైండ్ సెటప్ అంతయు కూడా ఇంటిలో అమ్మా నాన్నలు నాకున్నారు. ఆకలి అయితే అమ్మ దగ్గరికి వెళ్తా, డబ్బులు కావాలంటే నాన్న దగ్గరికి వెళ్తా. నేను సంపాదించుకొని 100 రూపాయలు సంపాదించుకుంటే ఈరోజు పుస్తకాలకు వస్తాయి నాకు అని భయం ఉంటుంది వాడికి. వాళ్ళకి ఏముండవు, ఈ చింత విచారం ఏముండవు పిల్లలకి. కనుక వాళ్ళ యొక్క జీవితంలో కేవలం వారి బ్రెయిన్లో ఉండేది ఏంటంటే, కాకపోతే అడుగుతారు, అమ్మ ఈరోజు నిన్న అదే కూర కదా వంకాయ కూర, ఈరోజు ఇంకోటి వండు, లేదా నా పుట్టినరోజు వచ్చింది పాయసం చెయ్యి, లేకపోతే చికెన్ వండు. ఇంతకంటే ఎక్కువ అడగలేరు పిల్లలు. అర్థమవుతుందా? కనుక మంచి ఇల్లు కట్టాలి, నేను కూడా, వాళ్ళు 2 అంతస్తులు కట్టారు నేను కూడా కట్టాలి ఉంటుంది వాళ్ళకి. ఏముండదు. నువ్వు ఇంట్లో పూరింట్లో పడుకుంటే పూరింట్లో పడుకుంటారు, రోడ్డు పక్కన పడుకుంటే రోడ్డు పక్కన పడుకుంటారు, డాబాలో పడుకుంటే డాబాలో ఏసీలో పడుకుంటే ఏసీలో నువ్వు ఎలా చేస్తే అలా చేస్తారు, అంతే వాళ్ళు. అంటే ఈ చింత, ఈ బాధ, ఎక్కడ పడుకోవాలో, ఈరోజు బట్టలు ఉన్నాయో లేవో, ఉతికారో లేదో, ఈ గొడవే ఉండదు పిల్లలకి. అంటే వాళ్ళల్లో ఈ బ్రెయిన్ అంతా ఎలాగుంటుంది? ఫ్రీగా ఉంటుంది. అందుకనే బైబిల్లో కూడా సామెతగా రాయబడింది, బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పు. అందుకని చెప్తున్నాను, మీ పిల్లలకు చిన్నతనములో నేర్పించటానికి కొరకై తల్లిదండ్రులు చెప్తున్నాను. ఎవరైనా పిల్లల తల్లిదండ్రులు, పిల్లలకు నువ్వు ఎంతగా దేవుని గురించి మంచి విషయాలు చొప్పించగలుగుతావో ఈ పసి మెదడులోనికి, అంతగా ఆ చొప్పించబడిన ఆ విషయాలు. రెండవది,
ఇంటిలో మనము పిల్లల దగ్గర రకరకాలుగా భార్యాభర్తల తగాదాలు ఆడుకోకూడదు. జాగ్రత్త గమనించాలి. పిల్లల మెదడులోనికి చొప్పించే సమయంలో తల్లిదండ్రులు బిడ్డల దగ్గర కొట్టుకోవటాలు, తగాదాలు ఆడుకోవటాలు, గిల్లుకిచ్చుకోవటాలు, చిన్న పసిపిల్లలాగా రకరకాలు చేసుకోవటాలు, ఆ తత్వాలు చేయకూడదు. ఎందుకో తెలుసా? ఈ పసిడి మెదడులో వాడికి నేను చెప్పినవి తప్ప ఇంకేమీ ఉండవు. కనుక నువ్వు వాడికి ఏమి చెబుతున్నావో అవి ప్లస్ ఇంటిలో నువ్వు నీ జీవితంలో భార్యాభర్తలుగా లేదా అమ్మా నాన్నగా మీరిద్దరు ఏమి చేస్తున్నారో అవన్నీ బ్రెయిన్లో కనుక నీ యొక్క మొత్తం స్టాక్ అయిపోతాయి. జాగ్రత్త. మీరు ఎట్లా పడితే అట్లా వేషాలు వేయటము, ఎట్లా పడితే అట్లా మాట్లాడటం పిల్లల దగ్గర చేయవాకండి. తల్లిదండ్రులే చాలా వరకు పిల్లలు చెడిపోవటానికి కారణం. ఎందుకంటే పసి మెదడిది. బిడ్డలు బాలికలు వాళ్ళకి తినటం ఆకలిది తప్ప ఇంకేముండవు బ్రెయిన్లో. కాబట్టి నువ్వు ఏమి చెబుతున్నావో అవన్నీ స్టోర్ అవుతాయి, నువ్వు ఏమి చేస్తున్నావో అవన్నీ స్టోర్ అవుతాయి. ఇక్కడ వాడు చనిపోయేంత వరకు గుర్తుపెట్టుకుంటారు అవన్నీ. కాబట్టి నువ్వు మంచిగా ప్రవర్తిస్తున్నావా చెడ్డగా ప్రవర్తిస్తున్నావా అనేది నీ జీవితంలో జాగ్రత్తగా చూసుకోకపోతే నీ పసిబిడ్డ యొక్క జీవితంలో బాలుడు లేకపోతే నీ కుమారుడి యొక్క జీవితాన్ని నువ్వేం చేస్తున్నట్టు? పాడు చేస్తున్నట్లు. ఎందుకంటే వాడి బ్రెయిన్లోకి అవన్నీ ఫీడ్ అయిపోతాయి. నేను చెప్పాను కదా చాలాసార్లు మీకు మా నాన్న గురించి. నా చిన్నతనంలో మా నాన్న మిలిటరీలో నుంచి బయటకు వచ్చాడు. నాకు 5 సంవత్సరాల వయసు అప్పుడు. బాపట్ల క్యాంటీన్లో కనుక విస్కీ రమ్ బాటిల్ అవన్నీ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు మిలిటరీ వాళ్ళు కాబట్టి బాపట్ల క్యాంటీన్ తెచ్చుకొని తాగి మా అమ్మను కొట్టేవాడు. నేను ఎలా చెప్పగలిగినది? నా బ్రెయిన్ ఫీడ్ అయిపోయింది. మా నాన్న తాగుతాడు, తాగి ఏం చేస్తాడు? గొడవ చేసి ఏం చేస్తాడు? కొడతాడు. ఇవన్నీ చిన్నతనంలో ఏమైపోయినాయి? కానీ ఫీడ్ అయిపోయినాయి. ఇప్పుడు చచ్చిపోయిన దాకా నేను మర్చిపోలేను. ఎలా మర్చిపోతాను నేను? కరిగా అవన్నీ చూశాను నేను. అంటే తండ్రి గురించి లేదా తల్లి గురించి చేసే పనుల గురించి నా మైండ్లో కొన్ని అవలక్షణాలు అంటే బ్యాడ్ తలంపులు కనుక చెడు తలంపులు వచ్చేసి నా మైండ్లోకి. రక్షించబడ్డాడు, తర్వాత యేసు ప్రభువు నమ్ముకున్నాడు, దేవుడు చనిపోయినాడు, అది వేరే విషయం. కానీ నా మైండ్లో మా నాన్న మా అమ్మని గురించి కొన్ని చెడు తలంపులు నా మైండ్లో వచ్చి. ఎందుకు? వాళ్ళు చేస్తున్నారు, నేను చూస్తున్నా. కాబట్టి అది తప్పించుకోలేని విషయమేం కాదు. కాబట్టి చాలా జాగ్రత్త. అదే చెప్తున్నా, చాలా జాగ్రత్త. బిడ్డల జీవితంలో తల్లిదండ్రులే ఎక్కువ శాతం ప్రభావం చూపించేది. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ టైం ఉంటారు, ఇంట్లోనే ఉంటారు. సో ఇది ప్రాముఖ్యం. సో రెండవది కనుక, ఎందుకంటే నేను అసలు అంశంకి రావాలి కనుక ఇటు జ్ఞాపకం చేస్తుంటున్నాను. రెండవదిగా మీరు ఇప్పుడు వయసు ఎదిగారు, మళ్ళీ బాల్య దశం అయిపోయింది. ఇప్పుడు మీరు ఏ స్టేజ్కి వచ్చారు? టీనేజ్లోకి వచ్చారు, యవన కాలంలోకి వచ్చారు. సో నియర్ అబౌట్ 12th కనుక ఏజ్ నుంచి మీరు తీసుకోవచ్చు టీనేజ్ని, దాదాపు 35 years వరకు. దీని మొత్తాన్ని కూడా యవన కాలంగా తీసుకోవచ్చు, కొలవచ్చు 35 years వరకు. ఇప్పుడు గమనించాలి, ఎదిగే కొలబి ఇప్పుడు మీ బ్రెయిన్లో ఏమవుతుంటాయి? ఇంకా మిగతాయి కూడా స్టోర్ అవుతుంది కదా. పిల్లల వల్లే మీరు ఎదిగే కొలబి ఉండదు. అంటే యవన కాలములో కూడా, అంటే వివాహము కాకముందు వరకు చెప్తున్నాను, యవన కాలములో కూడా వివాహం కాకముందు వరకు మీకు కూడా ఒక విధమైన చింతన ఉండదు. ఏంటిది? పిల్లలకు లాగానే కొంచెం ఉంటుంది చింతన, కానీ అంత చింతన ఉండదు. మా నాన్న నా ఫీజు కడతాడు, అర్థమైందా? మా నాన్న
నా బట్టలు కొనిస్తాడు, మా అమ్మ మాకు అన్నం వండి పెడుతుంది అని కొన్ని రకాలైన యొక్క వయసు ఎదిగే కొలది గమనించాలి. ఇప్పుడు ఇంకో బొమ్మ కూడా గీస్తాను. ఇది 2 మెదళ్ళు అనుకోండి. బాల్య దినములలో బ్రెయిన్ ఫీడ్ అయ్యేది వాళ్ళవి ఇక్కడ దాకా అనుకోండి, 5% అనుకోండి, 5%. అయితే యవన కాలంకి వచ్చేసరికి దాదాపుగా 15 to 20% బ్రెయిన్. అంటే ఇక్కడ మన మిగతా 95% బ్రెయిన్ ఎట్లా ఉంది? ఎంటీగా ఉంది, ఖాళీగా ఉంది. జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంకి వచ్చేసరికి 15 to 20%. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 15 to 20% మాత్రమే ఫీడ్ అయి ఉంది. మిగతా 80% ఏముంది? ఏమక్క అప్పుడే ఆవలింతలు వస్తున్నాయి నీకు, ఆవలలో పడకకే, అప్పుడు ఒళ్ళెరుతుంది అప్పుడే. అవే అవలక్షణాలంటే జాగ్రత్తగా ఉండండి. సరే, ఇక్కడ దాదాపుగా 80% ఏమైంది? బ్రెయిన్ ఫ్రీగా ఉంది. అర్థమవుతుంది కదా? బ్రెయిన్ ఫ్రీగా ఉంది. ఇప్పుడు ఈ బాల్య దినముల కంటే ఇక్కడికి వచ్చేసరికి మన బ్రెయిన్లో స్పేస్ తగ్గింది. అర్థమవుతుంది కదా? ఎందుకు వాడి దిగుతుంటా? వాడిని రాసుకొని నువ్వు మీద రాసుకోండి, ఎవరి రాసుకోండి. సరే, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ పోద్ది. అది నేను చెప్పేది. మీరిద్దరు అందుకుంటున్నారు అనుకో, ఇంకోటి చూస్తారు, ఇక్కడ పోద్ది. కాన్సన్ట్రేషన్ అనేది చాలా అవసరం, ప్రాముఖ్యమైన అవసరం. కనుక దాని కొరకే చెప్పేది. అటు తిరగద్దు, జాగ్రత్తగా గమనించుకోండి అని చెప్పేది. కాన్సన్ట్రేషన్ చేసి క్లాసులో లెసన్ వింటే ఒక్కసారి చదివితే చాలు, మళ్ళా నీ పరీక్షలకు వచ్చేటప్పుడు దాకా చదవాల్సిన పనులు. కాన్సన్ట్రేషన్ చేయమను. ప్రభు చేత మీద వస్తుంది, ఆ సబ్జెక్ట్ కూడా వస్తుంది. కాన్సన్ట్రేషన్ చాలా ప్రాముఖ్యమైనది. ఏ పనైనా, చదువైనా, ఏదైనా సరే దాని మీద మనం మనసు పెడితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కానీ మనం అది చెయ్యం. సో బాగానికి వస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా 95% ఫ్రీగా ఉంది. ఇక్కడ ఏమన్నా 80% ఫ్రీగా ఉంది. ఈ ఫ్రీని జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో ఈ 80% యవన కాలములో మన మైండ్లో ఉన్నటువంటి యొక్క 80% ఫ్రీని స్టోర్ చేసుకోవడానికి కొరకాయ. అందుకు చెప్పాడు దేవుడు, యవన కాలములోనే నరుడు దేవుని కాడి మోయటము మేలు. ఇక్కడ గమనించుకోవాలి. బాల్య దినముల నుంచి యవన కాలం వచ్చింది. యవన కాలములో మళ్ళీ ఇంకా పెరుగుతున్నాం. రోజు గడిచే కొలది పెరుగుతుందా, వయసు తగ్గుద్దా? చెప్పండి, పెరుగుతుంది కదా. కాబట్టి రోజు గడిచే కొలది యవన కాలములో మనకున్న మిగతా 80% ఫీడ్ కావలసిన ఆ గ్యాప్ను మనం ఏం చేస్తుంటామంటే మనకిష్టమైన వాటితోటి నింపుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానిలో తప్పు ఉన్నదని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ప్రతి మనుషుడికి స్వంత ఇష్టాలు ఉంటాయా ఉండవా? చెప్పండి, నోరు తెలిసి. ఉంటాయా ఉండవా? మీకు లేవా ఇష్టాలు? కరిగా ఉదాహరణ చెప్తా. మా అన్నయ్య నేను ఉండేవాళ్ళం. మా చిన్నతనంలో మా నాన్న కరిగా మా అమ్మ ఇద్దరు కలిసి వెళ్ళి చీరాల్లో బట్టలు తెచ్చేవాళ్ళు. మాకు 10th క్లాసు వరకు 2 జతలే సంవత్సరానికి. అర్థమైందా? మీకు ఇలాగా 10 జతలు మాకు లేవు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అది కూడా మా అన్నయ్య పెళ్ళి, మా పెద్దనాన్న అన్నయ్య పెళ్ళి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత కుట్టించారు ప్యాంటు. అప్పుడు దాకా గాడెద్దులాగా ఉండేవాడిని, నేను పొడవుగా ఉండేవాడిని. ఇక్కడ దాకా డ్రాయిలు వేసుకొని పోతా ఉంటే అందరూ చూసేవాళ్ళు నన్ను. ఏం చేస్తా, అమ్మాయిలు కుట్టిస్తాయిగా. ఇప్పుడులాగా మీలాగా తలకే తగాదలాడుకుని కుట్టించుకునేది కాదు. కొట్టారంటే అంతే పడి ఉంటాం అక్కడ. అది పరిస్థితి. ఇప్పుడు మీరు అలుగుతారు. కుట్టించకపోతే పుట్టినరోజు ఒక డ్రెస్సు కావాలి, పండగ డ్రెస్సు కావాలి, మళ్ళీ ఇంకో డ్రెస్సు కావాలి. ఇప్పుడు ఎన్ని డ్రెస్సులు
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పుడు కుట్టించారు నాకు 2 జతలు, అది కూడా ఆ 2 జతలు 2 సంవత్సరాలు. అర్థమైందా? అవి అంటే అంత ఇష్టపడేవాడినో ఆ సొక్కాలు చేసుకొని. అర్థమైందా? కనుక ఏం చేస్తాం, అయ్యో ఉతుక్కోవడం పోవటం. నాకు ఊహ వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను, మా అమ్మ నాన్న కష్టపడుతూ ఉంటే వాళ్ళ అప్పటికి చాకలు ఉండేవాళ్ళు. కనుక తర్వాత క్రమక్రమంగా వాళ్ళు మానుకోవటం జరిగింది. అయితే నాకు వయసు వచ్చిన తర్వాత మా అమ్మ చేత ఎప్పుడు బట్టలు ఉతికించలేదు. నేను ఈ రోజు వరకు చెప్తున్నాను, స్టిల్ ఈ రోజు వరకు నా బట్టలు నేనే ఉతుక్కుంటా. నేను గర్వం కోసం చెప్పట్లేదు, ఎందుకంటే అమ్మ నాన్న కష్టపడి పనిచేస్తున్నారు నా జీవితం కోసం. కాబట్టి బట్టలు కూడా వారితోటి ఉతికిస్తే బాగోదు, కనీసం నా పని నేనన్నా చేసుకోవాలి. అది ఆశ, అంతే, అదే ఆశ. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నా బట్టలు నేనే ఉతుక్కుంటా. నేను ఉతుక్కుంటేనే నాకు తృప్తి, ఇంకోరెవరు ఉతికినా నాకు తృప్తి ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, సరే ఇప్పుడు భాగానికి వస్తున్నాను. ఇప్పుడు బాల్య దినములో 95% నుంచి ఇప్పుడు 80%కి వచ్చాం. అంటే మనలో స్టోరేజ్ శాతం పెరిగింది. అర్థమవుతుందా? ఇప్పుడు వయసు మీద పడే కొలది ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అని చెప్పినాను కదా, యవ్వన కాలం. ఈ టైంలో పీరియడ్లో మీరు కానీ చూసుకుంటూ పోతే చాలామంది గమనించాలి, ఈ 80% నుంచి ఇంకో బొమ్మ వేస్తున్నాను. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నీవు ఈ 80%లో నీ జీవితంలో నీకు మేలుకరమైన, ఆశీర్వాదకరమైన, దైవ సంబంధమైన లేకపోతే చెడు సంబంధముగా వేటి చేత నీవు మిగతా 80%లో ఉన్న భాగములో నింపుకుంటున్నావో దానిని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఈ 80%లో 50%, అలానే 30%, ఈ 50% చెడు సంబంధమైన వాటితోటి బ్రెయిన్ నింపుకుంటూ ఉంటే, దీని మీద 30% కంటే 50% ఎక్కువగా ఉంది కాబట్టి ఈ 50% 30% మీద ఓవర్టాక్ చేస్తుంది. అర్థమవుతుంది చెప్తున్నమాట. అంటే ఈ యొక్క 30 కిలోల బరువున్న వాడి మీద 50 కిలోల బరువున్నవాడు ఏం చేస్తాడు చెప్పండి? కనుక గెలవగలడు. ఎందుకంటే వీడికి 30 కిలోలే. అక్కడ నిద్రపోతుంది. అప్పుడే పని తీసుకెళ్ళిందా నిమ్మ? రాసుకుంటా ఉండండి. అందుకని చెప్పింది, నేను మీరు రాసుకుంటామంటే మీకు ఫ్యూచర్లో చాలా మేలు పని చెప్తున్నాను. అందుకనే అట్లన్న కూర్చున్నారు అందరూ. మీరు బ్రెయిన్ మీ పని చేయ అక్కడ చెప్పే కాదు, ఇవన్నీ రాసుకోండి. అందుకని చెప్తారు, రాసుకుంటా ఉంటే నిద్ర రాదు. కానీ రాసుకోండి అవన్నీ, మీకు మీ ఉపయోగం కోసం. రాసుకోకపోతే మీరు పోతారు, నాదేం కాదు. నా ఆశ ఏంటంటే మిమ్మల్ని ఇంక్రీజ్ చేయాలని, పైకి మిమ్మల్ని ఎదిగింపచేయాలని నా ప్రయాస. ఈ కొంచెం ప్రయాస దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుంటున్నాను. అందుకని సంఘములు మీ అందరి కోసం చాలామంది ప్రార్థన చేస్తున్నారు. దాన్ని ఉపయోగించుకుంటే సరి, లేకపోతే మీ ఇష్టం, నేనేం చేసేదేం కాదు. దాన్ని అలా పెట్టారు ఆ భారం. సరే మీ ఇష్టం అది. సరే జ్ఞాపకం, దీన్ని బలవంతం చేసేదేం లేదు. సరే జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఈ మిగతా 80%లో నీ యవన కాలములో నీ జీవితాన్ని నువ్వు మంచి విషయాల్లో 30% ఉంటే, చెడు విషయాల్లో 50% ఉంటే, ఈ 50% 50% 30% మీద ఏం చేస్తుంది? బలవంతంగా దాన్ని లోబర్చుకుంటుంది. అంటే ఈ మంచి 30% కూడా ఉండే కొంది ఏమవుతుందంటే 60% ఇంక్రీజ్ అవుద్ది. ఇది 20% పడిపోదు. అర్థమవుతుందా? అంటే మీరు దేనితో ఫీడ్ చేసుకుంటూ ఉంటారో దానిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఇంక్రీజ్ చేస్తామనేది. ఇది కానీ ఇంక్రీజ్ అయిందనుకో, 30% 40% ఇంక్రీజ్ అయిందనుకోండి,
ఇది 40-40 అవుతుంది, బ్యాలెన్స్ అయింది. అయినా కూడా ప్రమాదమే, ఇది 50% అయింది అనుకోండి, ఇది 30%, అయినా కూడా ప్రమాదమే. ఎందుకో తెలుసా? బైబిల్లో రాయబడిన మాట. హెబ్రీ రాసిన పత్రిక నోట్ చేసుకుని పెట్టుకోండి. హెబ్రీ 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపం. చదువుని ఒకరు తీసిన వాళ్ళు హెబ్రీ ఒక్కరి చాలు. హెబ్రీ 12:1 నుంచి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును గమనించాలి. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పెద్ద పాపమును కాదు, అర్థమవుతుందా? ప్రతి చిన్న పాపం సులువుగా చిక్కులు పెడుతుంది. ఉదాహరణకి మీకు అర్థమవడానికి ఆ భాగం. మనము ఉదాహరణగా నేను 75 కిలోలు ఉండా. జాగ్రత్త అర్థం చేసుకుని చెప్పే మాట. నేను 75 కిలోలు ఉండా. నా హైట్ దాదాపుగా 5'7", 5'8" ఉంది, లేకపోతే 5'9" గుర్తులే, చల్లిలేదు. దగ్గర 5'10" లోపలే ఉంది, 6 రాలేదు నేను. ఇప్పుడు ఆ 5'10" వరకు ఉన్నట్టుగా నా హైట్లో 75 కిలోల బరువును నా జీవితంలో జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీకు అర్థమని చెప్తున్నాను. ఇంత దాంట్లో సన్నటి అర్థమైందా సూది తీసుకొచ్చి ఈ శరీరం అంతట్లో పొట్ట మీద గుచ్చితే ఏమవుద్దు నాకు? ఏం చెప్పండి అండి. నా శరీరములో 5'10" ఉండ, 75 కిలోలు బరువు ఉండ, చిన్న సూది తీసుకొచ్చి పొట్ట మీద గుచ్చితే ఏమవుద్దు నాకు? ఏం కాదా? పుట్టదా? ఎందుకు పుట్టుద్ది? 75 కిలోలు బరువు ఉన్నానుగా. నొప్పి పుడుద్దా? పుట్టద్దు. ఎందుకంటే సన్న సూదేనే కావచ్చు, ఈ ఎంత శరీరం మీద కూడా గుచ్చిన కూడా ఏమవుద్ది? ఇక్కడ గుచ్చితే కాళ్ళ దగ్గర గుచ్చితే ఏడవ నొప్పుద్దా? ఇంకెక్కడ గుచ్చుతో నొప్పి పుట్టదు చెప్పండి? అది తప్పు. కాలు క్రింద చర్మం మందంగా ఉంటుంది, అర్థమవుతుంది చెప్తుంది. జాగ్రత్త అర్థం చేసుకోండి. ఈ శరీరం తల దగ్గర నుంచి భాగం ఎక్కడైనా ఈ అరచేతిలో కూడా లైట్గా ఉంటుంది, అంతకి ఇదే ఉండదు కనుక ఇది కూడా గుచ్చుకుంటుంది ఇక్కడ. కానీ అరిపాదాలు ఉండే చూసారు కాళ్ళ కింద, మనం నడుస్తున్నప్పుడు కింద చర్మం మందంగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఏ ప్రెజర్, జాగ్రత్త అర్థం చేసుకోండి, ఇక్కడ ఏ ప్రెజర్ తోటి నీవు సూదిని గుచ్చావో అదే ప్రెజర్ తోటి కాలు కింద గుచ్చితే నొప్పి పుట్టదు. కానీ ఇక్కడ గుచ్చిన దానికంటే కాలు క్రింద గుచ్చేటప్పుడు కొంచెం ప్రెజర్ ఉపయోగిస్తే మాత్రం నొప్పి పుడుద్ది. అదవుతుంది నేను చెప్తున్నమాట. ఇక్కడ కంటే కాలు క్రింద గుచ్చేటప్పుడు ఇంకొంచెం ప్రెజర్ అంటే బలము ఉపయోగిస్తే కానీ నొప్పి పుట్టదు. ఇక్కడ గుచ్చినలాగా గుచ్చితే మాత్రం నొప్పి కలగ. సో ఈ పాయింట్ని జాగ్రత్త అర్థం చేసుకోండి, మీరు జాగ్రత్త అర్థం చేసుకోండి. ఇక్కడ మన జీవితంలో ఈ లోక సంబంధమైనవి మన బ్రెయిన్లో దేనితో నింపుకుంటున్నామో అనేటువంటిది చాలా జాగ్రత్త. చనిపోయేంత వరకు మనలో జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఇక్కడి నుంచి నువ్వు 60% వచ్చేసి ఇక్కడ 20% ఉన్నా కూడా ఇది కూడా ప్రమాదమే. కానీ ఉంటుంది జీవితంలో, అర్థమవుతుందా? మీరు జాగ్రత్తగా గమనించాలి. నువ్వు ఎంతగా ఆత్మీయంగా ఎదగటానికి ప్రయత్నం చేసినా మనము ఈ మట్టి శరీరములో ఉన్నాం, అర్థమవుతుంది కదా? ఈ పాపపు శరీరములో ఉన్నాం మనం. రెండవది, మన చుట్టూ ఉన్న క్లైమేట్ ఏంటిది? పాపముతో నింపబడింది. మన చుట్టూ ఉన్న శబ్దాలు కానీ, మన చుట్టూ ఉన్న దృశ్యాలు కానీ, మన చుట్టూ ఉన్నటువంటి యొక్క పరిస్థితులు కానీ అన్నీ కూడా కలుషితముతో నింపబడిన వాతావరణములో మనము బ్రతుకుతున్నాం.
కాబట్టి నేను ప్రియమితో జ్ఞాపకం చేస్తుంటున్నాను, ఒకవేళ నీవు 60 నుంచి 70% ఎదిగినా కూడా మిగతా ఎంత ఉంది? 10% ఉంది. ఈ 10%లో ఉందనుకొని దానిని కూడా నిర్లక్ష్యం మనము చెయ్యకూడదు. ఎందుకు అంటే సన్న సూది తీసుకొచ్చి గుచ్చినా కూడా నీకేమైంది? నొప్పి కలిగింది. పాపము పాపమే, పాపం ఎన్నడూ కూడా పవిత్రమైంది కాదు. పాపము పాపమే, పాపము పూజించడానికి వీలు లేదు. ఇది నన్ను ఏమీ చేస్తుందలే, ఇది నా జీవితాన్ని ఏం చేస్తుందలే అని నిర్లక్ష్యము అనేది మనకు రానికూడదు. ఆయన మనలో ఉంటుంది. చనిపోయేంత వరకు, ఈ పాప శరీరమును విడిచేంత వరకు మనలో కొంతమందిలో 10% ఉండొచ్చు, కొంతమందిలో 20% ఉండొచ్చు, కొంతమంది 30% ఉండొచ్చు. అది వారి వారి వ్యక్తిగత జీవితాలను బట్టి ఆధారపడి ఉంటుంది. సో మీకు మొట్టమొదటిగా నేను ఈరోజు జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ ఏంటంటే, అసలు జస్ట్ జ్ఞాపకం చేసి ముగిద్దాం అనుకున్నాను, కానీ చెప్పాల్సి వస్తుంది. సో దేవుని వాక్యములో రాయబడిన మాట, బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. రెండవది, మీరు బాల్య దినముల నుంచి పైకి వచ్చారు. ఎక్కడికి? యవన కాలంలోకి వచ్చారు. యవన కాలములోకి వచ్చే కొలది ఇక్కడ కంటే పర్సంటేజీ మీలో ఏమవుతుంది? బ్రెయిన్ పర్సంటేజీ ఎక్కువ. సో మీరు స్టోరేజ్ చేసుకునేది దేనితోనూ జాగ్రత్త. మరి ముఖ్యంగా ఇంకొకటి చెప్తున్నాను, వివాహం కాక ముందు వరకు పర్లేదు, వివాహమైన తర్వాత ఉండే దాంపత్య జీవితంలో ఉండే ఆ భార్యాభర్తలకు యవన కాలం మరి వేరేగా ఉంటుంది. అందుకని వివాహం కాని వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నాను. మళ్ళీ వివాహం కాకుండా ఉన్న యవనస్తులు, మీకు ఇంకా భార్య లేదు, మీకు ఇంకా భర్త రాలేదు అంటే మీరు ఫ్రీగా ఉన్నారు ప్రస్తుతం. ఒకవేళ మీరు వివాహ జీవితంలోనికి అడుగు పెడుతూ ఉంటే మీరు ఒక భయంకరమైన పరిస్థితుల్లోనికి మీరు ఏం చేస్తున్నట్టు అంటే, మీ బ్రెయిన్ ఇప్పుడు ఎంత ముందులాగా వ్యవహరించడానికి కుదరదు. ఎందుకు? ఒంటరి జీవితం వేరు, వివాహమైన తర్వాత వచ్చిన భర్త, వచ్చిన భార్యతోటి పరిస్థితులు వేరుగా ఉంటాయి. చాలాసార్లు చాలామంది పగటి కలలు కనేది ఇక్కడే, నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని. అలాగనుకొని అన్ని కుటుంబాలు దెబ్బతిన్నాయని నేను చెప్పట్లేదు. ఇక్కడ చాలామంది ఉండేటిని యొక్క ఊహ చెప్తున్నాను నేను. పెళ్లి చేసుకుంటే నా జీవితం హ్యాపీగా ఉంటుంది, పెళ్లి చేసుకుంటే నేను చక్కగా ఉంటాను, కనుక ఈ బాధాబందిని ఉండదు అనే దృక్పథంతో పెళ్లి చేసుకోవటానికి కొరకే ఏం చేస్తున్నారు ఈరోజు కుర్రోళ్ళు, అమ్మాయిలు? నాకు పెళ్లి చెయ్యమ్మా. వాళ్ళు చెప్పకముందు వీళ్ళు అడుగుతున్నారు కదా, ఏందట? పెళ్లి చెయ్యమ్మా. అదిగో అక్కడ అవుతుంది అక్కడ ప్రకాష్ అయ్యి రాట్లా. ఆ ప్రకాష్ అయ్యి చెప్పమ్మా కొద్దిగా, నేను చెప్తున్నాను. అసలు మా ఇప్పుడు అయ్యి ఉంటుంది అయ్యగారికి, అర్థమైందా? పెళ్లి చేసుకుందరా ఎదుగుతుంది పరిస్థితి అని. కనుక తగాదలు ఆడుకోవటాలు, కొట్టుకోవటాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంతకుముందు ఒక్కడే ఉంటే అంటే పెళ్లి చేసుకోవడం తప్పు అని చెప్పట్లేదు ఇక్కడ. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత మన ఆలోచనలు మొత్తం పటాపంచలు అవుతాయి. కొంతమంది చేసే పని చెబుతున్నా మీకు నేను, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు చేస్తున్న పని తప్పు. ఏంటంటే యేసు ప్రభు నమ్ముకుని అబ్బాయి ఉన్నాడు అనుకుందాం, జాగ్రత్త వినండి. యేసు ప్రభు నమ్ముకుని అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయికి ఒక యేసు ప్రభు నమ్ముకుని అమ్మాయి అంటే ఇష్టం. జాగ్రత్త వినండి. యేసు ప్రభు నమ్ముకోని అమ్మాయి అంటే ఇష్టం. సరే, ఎట్లాగట్లా వాళ్ళ అమ్మాయిలు చెప్పో లేకపోతే ఏదో చేసి తంటాలు పడి పెళ్లి చేసుకుంటాం అనుకున్నాడు. అప్పటికి అమ్మాయిలు చెప్పుంటారు, సేవకుడు చెప్పుంటాడు, అందరూ చెప్పుంటారు. ఇప్పుడు అబ్బాయి గురించి కదా, అమ్మాయిలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అదే ప్లేస్లో అమ్మాయిలు కూడా పెట్టుకోండి. నేను చెప్పే ఉదాహరణ జాగ్రత్త. అనుకుంటారు ఏమిటంటే, నేను యేసు ప్రభువుని బాగా నమ్ముకున్నాను కదా, నేను చక్కగా పాటలు పాడతాను, వాక్యం చదువుకుంటున్నాను, యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం కూడా పాలు పొంది ప్రభు బలం కూడా పాలు పొందుతున్నాను, ఆ అమ్మాయి నేను మార్చుకుంటా అనుకుంటాడు. ఏమనుకుంటాడు?
ఆ అమ్మాయి నేను మార్చుకుంటా. నేను నా మాట ఎందుకు వెనకని పోద్దా ఆ అమ్మాయి అనుకుంటాడు. అలాగే అంటది కూడా అమ్మాయి కూడా, నేను వస్తానంటే పెళ్ళైన తర్వాత నీతో పాటు కూడా కలిసి రాకుండా అడగబోతాను, కేరేగా నీ భార్య అయిన తర్వాత అని అంటది ఆ అమ్మాయి కూడా. ఇక ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు ఈ కుర్రోడు. అర్థమైందా? హ్యాపీగా ఫీల్ అయిపోయిన తర్వాత పెళ్ళి కాస్త జరుగుద్ది. జాగ్రత్త వినండి, పెళ్ళి కాస్త జరుగుద్ది. పెళ్ళి కాకముందు వరకు ఆమె అక్కడ ఉంది, ఈయన ఇక్కడ ఉన్నాడు. అనుకుంటారు పెళ్ళి కాకముందు పిల్లలు ఆ అమ్మాయి గురించి అంతా నాకు తెలుసు అనుకుంటారు. ఆ అమ్మాయి అనుకుంటుంది ఈ అబ్బాయి గురించి అంతా నాకు, ఎందుకంటే ప్రేమ అట్లుంటుంది. అదే ప్రేమ అంటే ఇది ప్రేమ కాదు, ఆకర్షణ. ప్రేమ వేరు, ఆకర్షణ వేరులేండి. సరే టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. అది ప్రియమైన ఎట్లుంటుందంటే, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఈ అబ్బాయి ఆ అమ్మాయిని మార్చాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఆ అమ్మాయి అంటుంటుంది, ఇక అప్పుడు బయలుదేరద్దు ఇక్కడ ఇద్దాం. నువ్వు ఎట్ట అనుకోలేదే, మీరు ఎట్ట అనుకున్నా? అప్పుడు ప్రేమ మౌజులో అసలు నువ్వు అంటే పాక దేవత, నువ్వంటే నాకు దేవుడు, కళ్ళెమ్మటి నువ్వే కనబడుతున్నావు, కళ్ళు మూసుకున్న నువ్వే కనబడుతున్నావు, నిద్రపోతున్న నువ్వే. ఇప్పుడు అసలు దేవత దెయ్యమే కనబడుతుంది. ఎప్పుడు? పెళ్ళైన తర్వాత. అప్పుడు తడాకా చూపిస్తా ఉంటుంది అక్క. చచ్చిపోయిందిరాక నువ్వెట్ట అనుకోలేదే, నువ్వు అట్ట అనుకోలేదే, ఎంత మోసం చేసావు నన్ను, ఆ వంటను ఈమె అనుకుంటున్నా లేదు మిత్ర. ఆ ప్రకాశాన్ని తీసుకొస్తే చెవుద్ది. ఇక అక్కల గురించే కాదు, వెనకాల కూర్చున్న వాళ్ళు అన్నాళ్ళు అక్కలు కూడా ఉన్నారు, పెద్ద అక్కలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగిన చెప్తారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మాట జాగ్రత్త అంటున్నా. అది పెళ్ళి చేసుకోవద్దని మాత్రం నేను చెప్పట్లా. పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఎక్కువగా అడిగి చెప్పే మాట ఏంటంటే, అయ్యా పెళ్ళి చేసుకోవద్దు అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే నాకు చెప్పారు నీదే బెస్ట్ బ్రదర్ అంటున్నారు. నేనంటున్నాను మీదే బెస్ట్ అంటున్నాను నేను. ఎందుకంటే నా బాధ నాది, వాళ్ళ బాధ వాళ్ళది. మీరే బెస్ట్ అంటున్నాను నేను, వాళ్ళ నీదే బెస్ట్ అంటున్నా. నేను అంటున్నాను కెరిగా వాళ్ళని ప్రశ్నించేటప్పుడు, ఎందుకు అట్లా అయిపోయిందన్న, పెళ్ళి అనుకుంటే బాగుంటుంది అనుకున్నాను అంటాడు. ఆనని అడిగితే ఆఖరి పెళ్ళి అయితే బాగుంటుంది అనుకున్నాను నేను కూడా అని ఈయన అంటాడు. మరి ఇప్పుడు ఏమైందంట? మరి ఇప్పుడు ఏమైందంటే ఇంకేం చెబుతారు? అవి చెప్పుకునేవి కాదు, ఏడుచుకునేవి కాదు. అంతేనా? చెప్పుకునేవి కాదు, ఏడుచుకునేవి కాదు. ఇట్లుంటుంది పరిస్థితి. కాబట్టి యవనస్తుల పిల్లలారా మీకు దండం పెట్టి చెబుతున్నా, తొందరపడి మాత్రము ఆ పెళ్లి జోలికి మాత్రం పోవాకండి. అది చెబుతున్నా, ప్రాముఖ్యంగా చెబుతున్నా. దేవుని ఏర్పాటు ఉంటే జరుగుద్ది 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు. అది కూడా పెళ్లి విషయంలో జాగ్రత్తగా చాలా ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు చెప్పాను కదా, బోర్లా పట్టమే. ఇక పడిన తర్వాత ఇక లెగిసే పని ఉండదు. ఏం చేస్తా, విడిచిపెట్టడం కుదరదు. ఏడకపోతున్నావు అంటది, ఈయన ఏడకపోతున్నావు అంటాడు. ఇక ఏం చెప్తావు? నీకు కుయ్యని, తల్లి నీకో దండం, తండ్రి నీకో దండం అని ఎదురు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకోండి, వైవాహిక జీవితంలో ఆనందం ఉంది. బైబిల్ చెప్తుంది దానికి ఉదాహరణ. కొంతమంది జీవితాలు కూడా ఉన్నాయి లోకములో, వారి దాంపత్య జీవితం అనేక మంది జీవితాలకు ఆదర్శం. అంటే ప్రియ జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యంగా మీకు ఇక్కడ నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ బాల్య దశ అయిపోయింది, యవనకాల దశ వచ్చింది. యవనకాల దశలో ఈ 80% ఉంది చూసావు, నువ్వు దేనితోటి ఫీడ్ చేసుకుంటున్నావో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది నీ జీవితం. దానిని ఆధారం చేసుకొని ఉంటుంది నీ ఫ్యూచర్. కాబట్టి యవనస్తులారా, మీకు ప్రేమతోటి దేవుని సేవకునిగా దేవుడు నాలో ఎందుకు పెట్టాడు ఈ భారం నాకు తెలియదు. యవనస్తుల కొరకాయ వీబీఎస్ అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా క్లాసులు తీసుకోవాలనుకుంటున్నాను కనుక 4 రోజులు అన్న కనీసం
కనుక దాని కొరకు ప్రార్థన చేసుకోండి. మీ కొరకే కనుక తీసుకోవాలని ఆశ. ఎందుకంటే ఇప్పుడు మీకు బేస్గా సరే లేకపోతే భవిష్యత్తు అంతా ఏమవుతుంది? ఎందుకంటే యవన కాలములో పగటి కళలు చాలా కంటాం. అర్థమైంది నేను చెప్తున్న పాట? పగటి కళలు అంటే చెప్పండి, పగటి కళలు అంటే ఏంటి? ఏ నట్టని చూస్తున్నారు? బెత్తబడి తీసుకురండి అక్కడి నుంచి. పగటి కళలు అంటే ఏంటిది? కోరికలే గుర్రాలై తిరగటం. పగటి కళ్ళు అంటే ఏంటిది? కోరికలే ఏమైనాయట? గుర్రాలు ఎక్కడ తిరుగుతున్నాయి? ఆకాశ వీధిలో, హృదయపేక అంతరంగములో, మనసులో గుర్రాలే తిరుగుతూ ఉంటాయి. అర్థమైందా? కాబట్టి ఈ కోరికలు గుర్రాలై హృదయములో, బ్రెయిన్లో, ఆకాశములో తిరుగుతూ ఉంటాయి. నేను ఇట్లా చేసి తట్టయిపోతాను, అట్లా చేసి తిట్టయిపోతానని గుర్రాలు. అర్థమైందా? ఎప్పుడు చతికిల పడతాయో తెలియదు. ఆ గుర్రాలను కాస్త కళ్ళి వేసి అదుపులో పెట్టాలి. లేకపోతే నిన్ను గుర్రం మీద ఎక్కి చేంజ్ చేస్తుంది. అది ఆకాశం మీద తిప్పి తిప్పి ఒక్కసారి సముద్రంలో పెడుతుంది. అప్పుడు కానీ కళ్ళు తెలుసుకునేది ఎక్కడ ఉంటాం? సముద్రంలో. ఎక్కడున్నాడు సముద్రం? అయిపోయి అక్కడ దారి ఉండదు, నీకు మార్గం ఉండదు. వచ్చేవాడు ఎవడో ఉంటుంది సముద్రంలో మార్గం. చూసి వచ్చారు ఎప్పుడన్నా? సముద్రంలో మార్గం ఉండదు, ఎటు చూసినా నీళ్ళే కనబడతాయి. ఏం చేద్దాం మరి? అది పరిస్థితి. నిండా మునిగిపోవద్దు, నిండా మునిగిపోవద్దు. దేవుని సన్నిధిలో దేవుని యొక్క దాసునిగా కనుక మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మీ జీవితములను ఒక అద్భుతమైన, శ్రేష్టమైన, కనుక శక్తి కలిగిన వారినిగా మిమ్మలను దేవుడు తయారు చేయాలని చూస్తున్నాడు. ఈ విశాల విశ్వములో జ్ఞాపకం చేసుకోండి, మీరు వయసులో ఎదిగే కొలది యవన కాలములో ఉన్న మీరు రోజు 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 ఎదిగే కొలది ఈ బ్రెయిన్ను, ఈ హృదయాన్ని, ఈ రెండింటిని కూడా చాలా జాగ్రత్తగా ఫీడ్ చేసుకోవాలి. ఉదాహరణగా చెప్తా. ఇప్పుడు మంచి నీళ్లు జాగ్రత్త గమనించాలి. వినండి, లాస్ట్ ముగిచ్చేస్తాను, టైం అవుతుంది. మంచి నీళ్ళు ఉన్నాయి, రెండవది ఉప్పు నీళ్ళు ఉన్నాయి. జాగ్రత్త అర్థం చేసుకోండి. ఇప్పుడు మంచి నీళ్లు తాగుతూ ఎండాకాలములో మన జీవితములో ఉంటూ ఉంటే ఈ శరీరమునకు తగిన విధమైన యొక్క పోషకాలు అందుతాయా? లేకపోతే శక్తి కలిగి ఉంటామా? ఆరోగ్యకరంగా ఉంటామా? లేకపోతే ఉప్పు నీళ్లు, సముద్రపు నీళ్లు తీసుకొని తాగుతూ ఉంటే శరీరములో మనము ఆరోగ్యకరముగా, శక్తి కలిగి చక్కగా పని చేసుకుంటామా? చెప్పండి సమాధానం. చెప్పండి గట్టిగా. భయపడకుండా నేర్చుకోవద్దు, భయపడటం మానేసేయండి. ఇక్కడ మిమ్మల్ని ఏం కొట్టను నేను. గట్టిగా చెప్పటం అది అభ్యాసం చేసుకుంటే అది కళ. నేను కూడా గట్టిగా వాగుతున్నప్పుడే ఇవన్నీ ఇచ్చింది దేవుడు నాకు. అదేం కదా, నేను కూడా పిరికి కనగా ఉన్న తర్వాత కాలం దేవుడు నాకు ఇవ్వలేదు. వాగటం నేర్చుకున్నాను. దేవుడు ఇచ్చిన నోరుని దేవుడు నా నోటిని నింపుతూ వస్తున్నాడు. మీ జీవితంలో కూడా అంతే. సో దేవుని సన్నిధిలో ఇప్పుడు మంచినీళ్ళు, ఉప్పు నీళ్ళు రెండు ఉన్నాయి. ఇప్పుడు రోజు మంచినీళ్ళు తాగుతుంటుంటే మన బాడీ ఎలాగుంటుంది, ఉప్పు నీళ్ళు తాగుతుంటుంటే మన బాడీ ఎలాగుంటుంది? చెప్పండి. ఒకటి చెప్పండి మీరు సిస్టర్స్, ఆడపిల్లలు. మంచినీళ్ళు తాగుతూ ఉంటే మన బాడీ ఎలాగుంటుంది? కనుక ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇక్కడ ఉప్పు నీళ్ళు ఉన్నాయి, ఉప్పు నీళ్ళు కూడా నీళ్ళే. అర్థమవుతుందా? అవి కూడా నీళ్ళే. కానీ ఏవేమైనా కరిగట్టిన యొక్క ప్యూర్ వాటర్, లేకపోతే డిస్టిల్ వాటర్, లేకపోతే ప్యూరిఫై చేసిన వాటరు, లేకపోతే బావులే నీళ్ళు, మంచినీళ్ళు, ఇవి ఏమైనా ఉప్పు నీళ్ళు తాగుతూ ఉంటే ఏమవుతుంది? ఏ సందేహం అక్క, అటువైపు వస్తుంది, నిన్ను చూసుకో. మనదంతా ఇదే వ్యవహారం.
ఆ కెట్టని ఎక్కడ చూస్తుంటాం, మనం చూసుకోం, ఇక్కడే పోయేది పిల్లలు, మనం ఎంత నష్టపోయేది. సో అది కూడా వస్తుంది, టాపిక్ వస్తుంది రాబోయే రోజుల్లో. చాలా ఉండే టాపిక్లు, మీరు వినాలే కానీ. సరే, జ్ఞాపకం చేస్తుంటున్నాను, మన జీవితంలో మంచినీళ్ళు తాగుతూ ఉంటే ఈ ఫంక్షనింగ్, లోపల ఫంక్షనింగ్, హార్ట్ కానీ, అలాగే లివర్ కానీ, లేకపోతే లంగ్స్ కానీ, కిడ్నీస్ కానీ, లేకపోతే నర్వ్స్ కానీ, ఇవన్నీ కూడా ఫంక్షనింగ్ చక్కగా ఉంటుంది. కానీ ఇది ప్రక్కన పెట్టి సాల్ట్ వాటర్ తాగుతుంటే లోపల ఫంక్షనింగ్ ఏమవుతుంది? చెప్పండి గట్టిగా, ఏమవుతుంది? దెబ్బతింటుంది, చెడిపోతుంది. మీకు వచ్చిన మాట చెప్పండి నోట్లో నుంచి, పక్కన ఎవరు చూడాల్సిన పనిలే. దెబ్బతింటుంది, చెడిపోతుంది, నష్టపోతుంది, చెడిపోతాయి. సేమ్ ఇదే సిచ్యువేషన్ మీరు రాసుకొని పెట్టుకోండి. నేను ప్యూరిఫైడ్ వాటర్ తాగుతున్నానా, నా బాడీ చక్కగా ఫంక్షన్ చేయటానికి నేను సాల్ట్ వాటరు, రెండు వాటరే, కానీ ప్యూరిఫైడ్ చేసిన వాటర్ తాగితే నా శరీరానికి ఆరోగ్యం, శక్తి, బలమగలిగి పని చేసుకుంటా. కానీ సాల్ట్ వాటర్ తాగుతుండే కొలది, ఉప్పు నీరు తాగే కొలది రోజు 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 నా శరీరం ఏమవుతుంది? ఆరోగ్యము క్షీణించిపోతుంది. సో నేను ఇక్కడ చెప్పేసి ముగిస్తా. నేను అసలు చెప్పాలని సిద్ధపడింది, చెప్పలేదు ఇంతవరకు. ప్రభు చిత్తమైతే రేపు జ్ఞాపకం చేస్తా, నడిపిస్తే దేవుని సన్నిధిలో మనము మంచినీళ్ళు తాగుతున్నామా, లేకపోతే ఉప్పు నీళ్ళు తాగుతున్నామా? రెండుగా చూస్తూ ఉంటే నీళ్లుగానే కనబడతాయి. లోకములో పాపము కూడా నీకు చాలా ప్యూరిఫైడ్ వాటర్గానే కనబడుతుంటుంది. కానీ వాటి ద్వారా దినదినము మనం కృషించిపోయే సంగతి తర్వాత ఒక్కసారే బయటపడదు. అర్థమైందా? రోజు రోజు తాగే కొలది సాల్ట్ వాటర్, అప్పుడు మన జీవితములు, శరీరములో ఫంక్షనింగ్, అవయవాల ఫంక్షనింగు అర్థమవుతుంది. అలాగనే జీవితంలో దేవుని సంబంధమైన ప్యూరిఫైడ్ వాటర్ తాగుతూ ఉంటే ఉండే క్షేమకరమైన పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి. ఇది కూడా ప్యూరిఫైడ్ వాటర్ అనుకుంటూ సాల్ట్ వాటర్ తాగుతూ ఉంటే ఒక్కసారి మాత్రం పడిపోవు, కానీ క్రమక్రమంగా ఏమవుతాము? లోపల ఉన్న వాటర్ కూడా, అంటే గమనించాలి, మనము అప్పటి వరకు తాగిన ప్యూరిఫైడ్ వాటర్ని చూసావా? శరీరంలో ఎక్కువ శాతం ఏంటి చెప్పండి? ఏంటిది? వాటరే. శరీరం అరికాలు మొలుకు నడినెత్తి వరకు ఎక్కువ వాటరే పర్సంటేజ్. రక్తము 6 లీటర్స్ ఉంటుంది అంతే, 6 లీటర్స్. కానీ మిగతాదంతా ఏంటిది? వాటర్, నీళ్ళే. అంటే ఇప్పుడు నేను చెప్తాను ఏంటంటే, ఆ నీళ్లు కూడా ఈ యొక్క సాల్ట్ వాటర్ ద్వారా ఏమవుతాయి? అవి కూడా చెడిపోతాయి. చివరికి హార్ట్ ఫంక్షన్ పడిపోద్ది, లంగ్స్, కిడ్నీస్, లివర్, ప్రతి ఫంక్షనింగ్, హ్యాండ్స్, తర్వాత ఈ ఐస్, ఇయర్స్, మౌత్, అలా లెగ్స్, ప్రతి ఫంక్షనింగ్ ఏమైపోతుంది? పడిపోతుంది. చివరికి మన ప్రాణాన్ని మనమే తీసుకునే స్థితి అవుతుంది. కనుక జాగ్రత్త కలిగి ఆ బ్రెయిన్ను, హృదయాన్ని, ఈ రెండింటిని దేనితో ఫీడ్ చేసుకుంటున్నావో, పిల్లలైతే ఎక్కువ పర్సంటేజ్ స్టోరేజ్ ఉంది. తల్లులారా మీకు చెప్తున్నాను, అక్కల్లారా, అన్నల్లారా మీకు చెప్తున్నాను, ఒకవేళ ఉంటే మీ పిల్లలకు సరైన ఫీడ్ చేయించండి. ఒకవేళ యవ్వన కాలంలోకి వచ్చావా, ఇప్పటికే నీకు 15 to 20% ఫీడ్ అయిపోయింది. మిగతా 80%ని ఎలాగ ఫీడ్ చేసుకుంటున్నావో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది నీ భవిష్యత్తు యొక్క గమ్యం. ప్రభు చిత్తం మీద జ్ఞాపకం చేయబోతున్నాను రాబోయే రోజుల్లో. గోల్స్, సర్టెన్ గోల్స్. గోల్ లేకుండా ఈ లోకములో ఎవరు జీవించద్దు. గోలు పెట్టుకొని మీరేం చేయాలి? ప్రయాణం చేయాలి. ప్రభు చిత్తమైతే కంటిన్యూ చేస్తాను. దాని తర్వాత దేవుడి రాత్రి కొరకాయ
మనలను నడుపుతూ వచ్చాడు. ఈ బ్రెయిన్ ఇచ్చింది ఆయనే, ఈ హార్ట్ని ఇచ్చింది దేవుడే. ఈ రెండింటిని ఇచ్చినటువంటి యొక్క దేవుడు ఇప్పటికే కొన్ని ఆలోచనలతో నింపబడిపోయినాయి. మిగతా ఫీడ్ చేసుకొని వస్తున్న వాటిని వేటితో చేసుకుంటున్నామో, ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన వాటితో ఫీడ్ చేసుకుంటుంటే దేవుని దగ్గర క్షమాపణ కోరుకోండి. కృంగిపోవాకండి. దేనికి కృంగిపోవాకండి? ఎందుకంటే భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది, నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. సరిగా దేవుని చేత ఫీడ్ చేయబడుతూ ఉంటే, ఈరోజే ఇందాక 7:30 గంటలకు చాలా కాలం తర్వాత మా బ్రదర్ ఫోన్ చేశాడు. ఎవరు 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 అంటుంటే నాకు పేరు చెబుతున్న గుర్తుకు రావట్లే. దర్శి ఏరియా అయిపోయి గుర్తుకు రావట్లేదు. తర్వాత ఒక్క 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత, ఎందుకంటే సిస్టర్ పేరు అనో ఇంతకుముందు ఇంకొకటి యేసు ప్రభు నమ్ముకున్న ఇంకో పేరు పెట్టారు ఆ అమ్మాయికి. ఆ పేరు గుర్తుంది కానీ ఇప్పుడు ఈ పేరు చెప్పే గుర్తు రావట్లే నాకు. తర్వాత చెప్పంగా అప్పుడు మీరా అన్న, దాదాపుగా సంవత్సరాల కింద మాట్లాడారు వాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. రేపు మాట్లాడతాను లేరా, మీటింగ్ టైం అవుతుందని చెప్పేసి పెట్టేస్తాను. ఎందుకు హ్యాపీ ఫీల్ అని తెలుసా? దేవుని కొరకై ఏదన్నా ఉంటే పరిస్థితులు ఫోన్ చేస్తారు నాకు. నేను వాళ్ళు ఎలాగున్నారో తెలుసుకుంటారు. దాదాపు 5 నెలల క్రింద ఫోన్ చేస్తే కానీ మాకు రింగ్ నీకు ఒకటి రింగ్ అయింది కానీ ఎత్తలేదు. తర్వాత ఇంకో 2 నెంబర్లు చేసినా కూడా రింగ్ కాలేదు. నేను చాలా సంతోషించాను రా అన్న. ఇద్దరిని భార్యాభర్తలు, వారికి 2 పిల్లలు. రమ్మని చెప్పాను ఒకసారి ఇక్కడికి, వస్తాములు అన్నానని చెప్పారు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే, ఎందుకు హ్యాపీ ఫీల్ అయినానంటే వారు దేవుళ్ళు ఎదుగుతున్నారు. నేను ఒకటే ప్రశ్న అడిగా చివరిలో, మీరు దేవుళ్ళు ఎదుగుతున్నారంటారా అని అన్నా ఇద్దరిని. కొంచెం ఆ మాట అడిగేసరికి స్వరం తగ్గింది. ఏంట్రా ఏమైందన్నా? సరే చెప్పబోతా ఉంది, సరే టైం అవుతుంది, నేను రేపు మాట్లాడతానని చెప్పేసి పెట్టేశాను. ఎందుకంటే దేవుని యొక్క దాసునిగా వాళ్ళు దేవుని దగ్గర ఉన్న మందిరంలో ఉంటున్నప్పుడు ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు చెప్పుకునేవాళ్ళు. కాబట్టి మరలా ఫోన్ చేసినప్పుడు ఆత్మీయంగా ఎలాగుండారో అని ఒక విధమైన ఆశ. ఫోన్ చేశారంటే చాలు, చాలా హ్యాపీ ఫీల్ అయినాను. తర్వాత ఆ మాట అనేసరికి మళ్ళీ ఆత్మీయ దర్శనం కొరికి కొంచెం బాధ కలిగింది. మరి నాకే అంత బాధ కలిగితే పరలోకం దేవుడికి ఎంత బాధ కలుగుతుందో మన జీవితాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగా దేవునికి ఇంకా సమయం ఇకపోతే, రక్షణ మారు మనసుకు పొందకపోతే ఈ రాత్రిని తీర్మానం చేసుకో, ప్రభు నీ సిలువ ప్రేమను నేను ఇప్పటి వరకు తెలుసుకోకుండా ఏదో ఒక ఆశాగా జీవితం వచ్చా నా మైండ్ అంతా కూడా స్పాయిల్ చేసుకుంటున్నాను, నన్ను క్షమించు. ఈ బ్రెయిన్ ఇచ్చింది నువ్వే, ఈ హార్ట్ని ఇచ్చింది నువ్వే, ఈ లైఫ్ని ఇచ్చింది నువ్వే. నీవు ఇచ్చినట్టు ఈ లైఫ్ను, ఈ బ్రెయిన్ హార్ట్ను నేనే నా చేతులారా కాని వాటితో ఏం చేస్తున్నాను, నింపుకుంటున్నాను. నన్ను క్షమించని చిన్న ప్రార్థన. క్షమిస్తాడు దేవుడు. మీరు నడవటానికి ఏం చేస్తాడు, మీకు సహాయము చేస్తాడు. అలాగా ప్రభు చిత్తమైతే రేపు రాత్రి కొరకాయ తన మాటల కొరకు మనల్ని సిద్ధపరచునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నా తండ్రి, పరిశుద్ధుడైన దేవానికే స్తోత్రాలు. మరి జీవితం అనేది ఒకటి. ఈ జీవితాన్ని మేము దేనితో నింపుకుంటున్నామో, మా బ్రెయిన్ని, మా హార్ట్ని, దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మా భవిష్యత్తు. బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు ఎవరైనా సరే, పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఉంటే వారి కొరకై కొన్ని విషయాలు జ్ఞాపకం చేయబడ్డాయి. వారికి ఆకలైతే అమ్మ అన్నం పెట్టు అంటామంతే. ఇవి తప్ప నిద్రవుతుంటే కనుక అది మంచమైతే మంచం, చాప అయితే చాప, రోడ్డు అయితే రోడ్డు,
ఎక్కడైతే అక్కడ పడుకొని నిద్రపోతారు. ఇంతకు తప్ప వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డల మైండ్లో ఎంటీగా ఉన్న 95%ని దేనితో నింపుతున్నారో జాగ్రత్తగా చూసుకోవడానికి సహాయం చేయి. రెండవది, యవనస్తులం 15 to 20% జస్ట్ ఎగ్జాంపుల్గా జ్ఞాపకం చేసుకున్నాం. మిగతా 80% మా బ్రెయిన్, మా హార్ట్ను దేనితో మేము నింపుకుంటున్నాం. ప్రభు దీనిని జాగ్రత్తగా మనసుని పెట్టుకోవడానికి సహాయం చేయండి. లేకపోతే మా జీవితాలే పతనమైపోతాయి. 2 నీళ్లే కనబడుతున్నాయి. ఒకటి ప్యూరిఫైడ్ వాటరు, రెండోది సాల్ట్ వాటర్. ప్రభు ఆ ఎగ్జాంపుల్ కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. కనుక మా జీవితాలను లోక సంబంధమైన సాల్ట్ వాటర్తోన, దైవ సంబంధమైన ప్యూరిఫైడ్ వాటర్తోన నింపుకుంటున్నాం. లోకములో ఉన్నాం కనుక అప్పుడప్పుడు సాల్ట్ వాటర్ తగులుతూ ఉంటుంది మాకు. కళ్ళ ద్వారానో, నోటి ద్వారానో, చెవుల ద్వారానో, మరి మా సొంత ప్రయత్నాల ద్వారా జరుగుతూ ఉంటుంది. కానీ అది మమ్మలను లోపల ఉన్న ప్యూరిఫైడ్ వాటర్ను పూర్తిగా కలుషితం చేయనీయకుండా చూసుకోవాలి. అక్కడ నిర్లక్ష్యం చేశామంటే మా జీవితం స్పాయిలే. కనుక ఈ విషయాలను మైండ్ పెట్టుకొని హృదయంలో భద్రపరుచుకొని జీవించడానికి సహాయం చేయండి. మరి మీరే భవిష్యత్తు గిరిమల కొరకే బిడ్డలను అలా చేరి వచ్చిన మమ్మలను మీ ఆత్మచేత సంధించి చక్కబరిచి సరిదిద్ది నడిపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను. అలాగా మీ దయగల ఏర్పాట్లు జ్ఞాపకం చేసుకొని రేపు రాత్రి కొరకు కూడా మరి అనేకమైన యవనస్తులను నీ బిడ్డలు ప్రేమించి ఆహ్వానించడానికి కొరకాయ బ్రదర్స్ సిస్టర్స్కును పెద్దవాళ్ళకు కూడా ప్రభు సహాయం చేయండి. ప్రభు ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు ముద్రిస్తారని నమ్ముతూ వందనాలు చెల్లించుకుంటూ వారి స్టడీస్ కొరకాయ ఎవరు కృంగిపోతున్నారో అటు వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. కుంగిపోవటానికి వీలు లేదు, ఎందుకంటే మీరు ఎప్పుడు అన్యాయం చేయరు. ఈ విషయాన్ని గమనించుకోవడానికి పిల్లలు తోడుగా ఉండు. ఆ విషయాలను కూడా భవిష్యత్ దినములు చూసుకోవటానికి ప్రభు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ ఈ బిడ్డగా పనిపాట్లలో వారి అక్కర్తల అవసరం మీరు తీర్చి మీరు నడిపించవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ ఇచ్చిన మూల్యమైన చక్కని సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ నా ప్రభును నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారి